ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 118వ కీర్తన 15వ వచనం మనం చూస్తే గనక, నీతిమంతుల గుడారముల్లో రక్షణను కూర్చిన సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును అనే మాట మనం చూస్తున్నామండి. మన గుడారము నీతి కలిగిన గుడారముగా ఉండి దేవుడు మనకిచ్చినటువంటి ఆ రక్షణ కాపాడుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మన గుడారంలో ప్రతిరోజు కూడా ఒక సునాదం వినబడాలి, దేవుని కీర్తనలు వినబడాలి, దేవుని స్తుతించడం మనం ఉండాలి, దేవుని ఆరాధించే ప్రజలుగా మనం ఉండాలి. అలాగ ఉన్నప్పుడు దేవుని యొక్క దక్షిణ హస్తము మన మీదకి వస్తుందండి, మన కుటుంబం మీదకి వస్తుంది. అప్పుడు మనకు మన కుటుంబానికి దేవుడు మనం ఊహించని రీతిలో అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు మనము జాగ్రత్తగా గమనిస్తే లేఖనాలు కనుక, మన కుటుంబము నీతి కలిగిన కుటుంబముగా ఉండాలి, మన గుడారము నీతి కలిగిన గుడారముగా ఉండాలి. అంటే ఈ గుడారము ఎలా ఉండాలంటే, ఆ గుడారంలో నివసిస్తున్న ప్రజలు ఎలా ఉండాలంటే నీతి కలిగిన ప్రజలుగా ఉండాలి. నీతి అనగా ఇతరులను మనము గౌరవించే ప్రజలుగా ఉండాలి, ఇతరులను మనము ప్రేమించే ప్రజలుగా ఉండాలి, ఇతరులలో భక్తిని మనము చులకం చేసే ప్రజలుగా ఉండకూడదు. కాబట్టి ఇలాగ మనము జీవిస్తూ మన పరిశుద్ధతను, మన విశ్వాసాన్ని కొనసాగిస్తూ దేవుని యొక్క ప్రేమను మనం పంచే ప్రజలుగా ఉన్నప్పుడు, మన కుటుంబాన్ని మనం స్థిరపరచుకున్నప్పుడు దేవుని యొక్క సాహస కార్యాలు మనం చూస్తామండి. కాబట్టి ఈరోజు దేవుని మాటలు ప్రతి ఒక్కరిని దీవెనకరంగా మార్చునుగాక. ఆమెన్.